ఇదైతే వ్యాగ్నే అండ్ లోకోస్ అనమాట, రెండు ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మనీ. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఈరోజు అయితే మనం భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే మనం చెర్లపల్లి దాకా అయితే ట్రావెల్ చేయబోతున్నాము, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో అనమాట. ఇది రేక్ షేరింగ్, రేపల్లి ఎక్స్ప్రెస్ ఉంది కదా, దాని రేక్ షేర్ అనమాట మన ఊరు. మనం రేపల్లి ఎక్స్ప్రెస్ వీడియో అనేది ఇంతకుముందు చేసాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి ఆ వీడియో అయితే. మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 12746 అనమాట. భద్రాచలం రోడ్ నుంచి వెళ్ళి చెర్లపల్లి వరకు అయితే మనం 269 కిలోమీటర్స్ అయితే కవర్ చేయబోతున్నాము. ఇదైతే వ్యాగ్నే అండ్ లోకోస్ అనమాట, రెండు ఉన్నాయి. భద్రాచలం రోడ్ నుంచి చెర్లపల్లి వరకు అయితే మన ట్రైన్ అయితే 9 స్టాపుల్లో అయితే ఆగుతుందన్నమాట. జర్నీ టైం చూసుకున్నట్టయితే 4 hours 50 minutes టైం అయితే తీసుకుంటుందన్నమాట. మ్యాక్సిమం అయితే అన్ని స్టాప్స్ అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. మన ట్రైన్ అయితే భద్రాచలం రోడ్డుకి అయితే ఆన్ టైంలో అయితే వచ్చిందనమాట ట్రైన్. చూద్దాం డిలేతో తీసుకెళ్తుందా లేకపోతే ఇక్కడ డిపార్చర్ అయితే చూద్దాం. ఆన్ టైం ఇస్తారో లేదో తెలియదు మనకి. ఇప్పుడు ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇక్కడ. మనకైతే లోకో రివర్స్ అయితే అవుతుంది అనమాట. లోకో అయితే ఇక్కడ నుంచి అటాచ్ చేస్తారు మనకి బ్యాక్ సైడ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రివర్స్ అయితే అయిపోద్ది. 21 minutes డిలేతోనైతే భద్రాచలం రోడ్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రావడం అయితే కరెక్ట్ టైంకి అయితే వచ్చింది ట్రైన్. ఇక్కడ డిపార్ట్ అవ్వడానికి కొంచెం ఇంజన్ లోకో బ్యాక్కి వచ్చి ఫిక్స్ కావడం వల్ల కొంచెం టైం అయితే పట్టిందనమాట. అందులో వర్షం చాలా వస్తుందన్నమాట ఇక్కడ, దానివల్ల లేట్ అయిపోయింది కొంచెం. భద్రాచలం రోడ్డు అయితే ఇప్పుడు ఇక్కడైతే వ్యాగ్నే అండ్ 2 లోకల్తో అయితే బూస్ పైన అయితే ఉందన్నమాట. అది 35 minutes డిలేతో అయితే కారేపల్లి జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. కోచ్ అయితే 19/5/2012లో అయితే రెడీ అయిపోయింది. ఇది ఐసీఎఫ్ వచ్చేస్తారు రన్ అవుతుంది ఈ ట్రైన్ అయితే. 26 January 2011లో అయితే ఈ ట్రైన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ ట్రైన్ అయితే మణుగూరు నుంచి సికింద్రాబాద్ టు మణుగూరు మధ్యలో నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ట్రైన్ అయితే ఇప్పుడు మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది. అయితే దోర్నకల్ జంక్షన్ అనమాట.
మినిట్స్ డిలేతో అయితే మన ట్రైన్ దోర్నకల్ జంక్షన్కి అయితే వచ్చింది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute అన్నమాట. జర్నపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. Your attention please. Train number 127446 Managuru Jarnapalli Super Fast Express is ready to leave from platform number 2. మన ట్రైన్ అయితే ఇప్పుడు డోర్నకల్ జంక్షన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే డిపార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మన ట్రైన్ వచ్చేసి గార్లా స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయింది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ అయితే మనకి 1 minute అంట. గార్లా రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే మన ట్రైన్ డిపార్ట్ అయిపోయింది. మహబూబాబాద్కి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 50 minutes డిలేతో రన్ అవుతుంది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ అయితే 1 minute అనమాట. 1 minute తర్వాత అయితే మహబూబాబాద్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే మన ట్రైన్ డిపార్ట్ అవుతుంది. ఇప్పుడు వరంగల్ రైల్వే స్టేషన్ అయితే డిపార్ట్ అయిపోయింది. ట్రైన్ అయితే 54 minutes డిలేతో అయితే వరంగల్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే డిపార్ట్ అయిపోయింది. 268 kilometers ట్రావెలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మన ట్రైన్ అయితే చెర్లపల్లిలోని ప్లాట్ఫామ్ నెంబర్ 9లోకి అయితే వచ్చిందనమాట. మనమైతే వరంగల్ వరకే తీయడం జరిగింది. కాజీపేట్ ఈ జనగాం అయితే కవర్ చేయలేకపోయాను, పడుకున్నాను అనమాట. నేను లేచేసరికి చెర్లపల్లి వచ్చేసింది. ఏమనుకోకుండా ఫ్రెండ్స్, 268 kilometers కంప్లీట్ చేసేసరికి మన ట్రైన్ అయితే 38 minutes డిలేతో అయితే చెర్లపల్లిలోని ప్లాట్ఫామ్ నెంబర్ 9కి అయితే వచ్చేసింది. మన బ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. ఇలాంటి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వస్తాను. అప్పటివరకు ఈ బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెల్ విత్ మనీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.